హలో. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్లో చాలా చాలా జరుగుతాయి, చూపిస్తాను. ఇంకా బయటికి వెళ్ళాలి. సో బయటికి వెళ్ళేటప్పుడు జస్ట్ ఎలా రెడీ అవ్వాలి అనేది అలా చూపించేస్తాను. ఇంకా ఇక్కడ నేను ఫేస్ వాష్ ఏమంటే డెర్మావైవ్ విత్ న్యాచురల్ కొలాజెన్ ఓట్ మీల్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. ఇదేమంటే ఒక హైడ్రా క్లెన్జర్ అనమాట. సెన్సిటివ్ స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఎస్ఎల్ఎస్ సోప్, ఫ్రాగ్రెన్స్, పారాబెన్స్ అండ్ లెనోలిన్ ఫ్రీ అనమాట ఇది. ఇంకా మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అలా ఫేస్ వాష్ చేసుకొని చూడండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో ఫేస్ మాస్క్ ఒకటి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో దానికన్నా ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి కదా, సో దాంతో చేసేసాను. లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయొచ్చు. సో ఫేస్ వాష్ అయిన తర్వాత ఇది వచ్చి డర్మ్ డాక్ స్కిన్ గ్లో జెల్ మాస్క్ అనమాట విత్ వైటమిన్ ఈ. సో ఈ జెల్ మాస్క్ వల్ల ఏమంటే మన స్కిన్ ఒక రేడియంట్ అపియరెన్స్ ఇస్తుంది. సో ఈ ప్రోడక్ట్, ఈ బ్రాండ్ నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, ట్రై చేద్దాము అనేసి. ఈ జెల్ అప్లై చేయగానే కొంచెం మంచిగా, అంటే వీక్లీ ట్వైస్ అలా అప్లై చేస్తూ ఉంటానండి, అప్పుడు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా బ్రైట్నెస్ అలా అంతా ఏమో కానీ నాకు ఎలా అనిపించిందంటే ఒక ఫ్రెష్ ఫీల్ ఉండింది. ఇంకా టోనర్, సో గుడ్ వైబ్స్ది రోజ్ టోనర్ అప్లై చేశాను. దెన్ ఇప్పుడు ఏమంటే సీరం అప్లై చేస్తున్నాను, అది కూడా డర్మ్ డాక్ స్కిన్ రేడియన్స్ ఫేస్ సీరం అనమాట. ముందు నేను గుడ్ వైబ్స్లో రోజ్ హిప్ సీరం, అది చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ అది. సో ఇది ట్రై చేద్దామనేసి రీసెంట్గా ఇది యూజ్ చేస్తున్నాను. సో సీరం ఏమంటే చాలా ఇంపార్టెంట్ కదా. దాని తర్వాత మాయిశ్చరైజర్. సో ఇదేమంటే న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్ విత్ వైటమిన్ ఈ. ఇంకా మాయిశ్చరైజర్ ఎంత ఇంపార్టెంటో మీకు చెప్పనవసరం లేదు, కానీ మన స్కిన్కి తగ్గట్టు కరెక్ట్గా ఒక మాయిశ్చరైజర్ అప్లై చేయాలి, యూజ్ చేయాలి. సో ఇది ది బెస్ట్ అనిపించింది. ఈ రీసెంట్ డేస్లో ఇది చాలా బాగుంది అనిపించింది. మన స్కిన్ని మాయిశ్చరైజ్గా పెడుతుందా లేదా అని చూసుకోవాలి, అంతేగాని బ్రైట్గా ఉంటుందా మన స్కిన్ని ఇస్తుందా, కాంప్లెక్షన్ చేంజ్ చేస్తుందా అనుకోకూడదు. దెన్ బయటికి వెళ్ళాలి అంటే ఒక సన్ స్క్రీన్ లోషన్ ఉండాలి కదా. సో ఇది వచ్చి సన్ ప్రొటెక్షన్ జెల్ క్రీమ్ అనమాట, డెర్మాడాక్ది బ్రాడ్ స్పెక్ట్రమ్ SPF 50 PA+++. మనం ఇంట్లో ఉన్నా కానీ ఒక సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవడం మంచిది. సో బయటికి వెళ్తున్నాం కాబట్టి SPF 50 మంచిదన్నమాట. వీటి లింక్స్ అని డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలి అనుకోవాలి చెక్ చేయండి. గుడ్ వైబ్స్లో ఏమంటే మంచి మంచి ఆఫర్స్ రాబోతున్నాయి. ఇంకా కూపన్ కోడ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా ఫేస్కి మాత్రం అన్నీ అప్లై చేసుకుని సరిపోదు కదా, హ్యాండ్స్కి, లెగ్స్కి కూడా అప్లై చేసుకోవాలి. సో ఇది బాడీ లోషన్, ఇది వచ్చి ఆర్బ్స్ గుడ్నెస్ది. సో రోజ్ అండ్ స్క్వాల్ అండ్ హైడ్రేటింగ్ జెల్ బాడీ లోషన్. సో ఇది వచ్చి లైట్ వెయిట్గా ఉంటుంది, నాట్ గ్రీజీగా ఉంటుంది, హెల్దీ స్కిన్ ఇస్తుంది. సో బయటికి వెళ్తున్నాను అని చెప్పాను కదా, ఎక్కడికి అంటే ఆ రోజు ఇంకా మా సునీల్, మా శిరీష ఇంటికి వచ్చేస్తారు. అప్పగింతాలు అంటారు కదా, శిరీష వాళ్ళ మదర్ సైడ్ వాళ్ళందరూ వస్తారు కదా. సో ఆ రోజు ఏమంటే ఆడపడుచుకి బట్టలు పెట్టాలంట. సో బట్టలు పెట్టాలంటే ఇంకా ఆ రోజు శిరీష వాళ్ళ ఫాదర్ వచ్చి ఇంకా మనీ ఇచ్చేసి లక్ష్మికి ఇష్టమైన శారీ అలా తెచ్చుకోండి అట్లా అనేసి అన్నారు. అంటే వాళ్ళు పెడతారనమాట మనకి ఇష్టమైన శారీ తెచ్చుకుంటే. ఇంకా అలాగే మనం కూడా శిరీష వాళ్ళ మమ్మీ ఉంది కదా, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ, సో తనకి కూడా పెట్టాలంట. ఇంకా ఆంటీ అట్లే ఇంకొక శారీ కూడా తెచ్చాయమ్మా అని చెప్పారు. ఇంకా నేను హారికాని రమ్మన్నాను. ఇంకా లక్ష్మి రాలేదు కదా పిల్లలతో, మోహన కూడా రాలేదు. ఇంకా నేను, సుదర్శన్ ఏమో బిజీగా ఉన్నారు. సుదర్శన్ ఇంకా మా కుమార్ తోటకి వెళ్ళారు, ఆ రోజే వెళ్ళాలి, తెలిసి కూడా వెళ్ళారు వాళ్ళు. ఇంకా నేను హారిక ఏమంటే ఇంకా రీసెంట్గా అపూర్వాకే వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ అపూర్వాకే వెళ్ళిపోయాము. చాలా తొందరగా ఒక హాఫ్ అన్ అవర్లో అట్లా వెళ్ళి అట్లా వచ్చేసాము, అంత తొందరగా షాపింగ్ అయిపోయింది. ఇంకా ఈ గ్రీన్ పింక్ ఏమంటే లక్ష్మికి బాగుంటుంది అనేసి తీసుకున్నాను. ఇంకా ఆ రెడ్ కలర్ ఏమో ఆంటీకి బాగుంటుంది అనేసి తీసుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని పనులు ఉన్నాయో మీరే చూద్దురు, కానీ అన్ని పనులు ఉన్నాయి. అసలు యాక్చువల్గా ఆ రోజు అనుకోకుండా ఇంకా షాపింగ్ అనమాట. ఒక ప్లాన్ ఉంటే పర్వాలేదు, అనుకోకుండా వెళ్ళాలి అంటే అమ్మా అనిపిస్తుంది అసలు. అది కాక ఎండ చూసారా ఎలా ఉందో, ఎంత ఎండగా ఉందో. ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయింది, ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. మర్చిపోయా చెప్పడానికి, ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా బయలుదేరిపోయాను అనమాట హారికాని తీసుకొని. సో రాగానే ఇంకా తినేసి టీ తాగుతున్నాము. ఏం చేస్తుంటారు లక్ష్మి, అసలు అక్కడికి వెళ్తే భలే అలసిపోతుంది తెలుసా. ఏం చేయకపోయినా అలసిపోతుంది తోటకి వెళ్తే. వాళ్ళు కూడా వెళ్ళారా? పెద్ద టెంపో వేసుకొని పోయిండారు చెప్తున్నాను నీకు. సాగరు సుదర్శనం అమ్మేదానికి కూడా లేదు, అవ్వదు. ఫస్ట్ అమ్మకూడదు అనుకో, అందరికి తీసుకోవాలనుకున్నాము. ఇప్పుడు అమ్మేదానికి లేదు, మనం ఇంకా మనకంటే తెచ్చేస్తున్నారు. పురుగు పట్టింది, ఆలిపోయి పడిపోతుంది వర్షాలకి గాలికి అనేసి. పెళ్ళి అనేసి వెళ్ళలా ఇన్ని రోజులు, రేపు వెళ్ళేసి. ఇప్పుడు మెయిన్గా మోనా మ్యాంగోస్ రేట్ తగ్గిపోయినాయి తెలుసా. అదే నా 100కి అయితే నాకేంటి ఇప్పుడు తగ్గిపోయింది, అంటే ఎత్తుకోని వల్ల రేట్
చెట్లకు ఒక కాయ 2 kgs లక్ష్మి. అసలు నమ్ముతాను, చూస్తే పడిపోతాను. కేజీ ఒక కాయ భలే ఉన్నాయి. ఆ రోజు ఇచ్చింది చెప్పానా అంటే మనకి ఈ రోజు బినా వీళ్ళు ఆ చెట్లు ఆ కోట్లో కూడా కాయలు ఉన్నాయి తీసుకొని తీసుకెళ్ళారు. ఎక్కడికి వెళ్ళావు? మా సాగర్ గారు గోల్ చేయండి. మా సాగర్ గారు గోల్ చేయండి. ఆడుకో, ఏం కాదులే. ఎవరు? నువ్వే. అది ఉంటుంది, అది ఉంటుంది. అది ఏ లోపలికి వస్తుంది. గో బ్యాక్. బాబా ఉండు. ఫిజ్ గాడు హరిక సాగర్ తీరవన్నీ ఫిజు. బాబా అన్ని కాయలు ఏం చేస్తారు? అవునా? మరి మా వాళ్ళకి అన్నీ వెళ్తున్నాయిలే బాబా, లేట్గా వెళ్తాయి అంతే. కొద్దిగా పంపించు, నాకు తెలీదు. వాళ్ళ లోపల పంపించు అబ్బు సాగర్. వాడిని పట్టుకోవచ్చు దర్శన్ నువ్వు. కుమారా డ్రైవింగ్? బాబా లేదు బాబా, నువ్వు డ్రెస్లో పల్లె ఉన్నావు బాబా. లోపలికి వెళ్ళు, అమ్మ దగ్గరికి లోపలికి వెళ్ళు. ఫిజు పాపం ఎంత కష్టపడి కాయలు కోసుంటారో కదా వీళ్ళు. ఎన్ని కాయలు కోసుకొచ్చారో చూడండి. ఇప్పుడు ఒక్కసారిగా ఎన్ని కాయలు కింద పడతాయో చూడండి. హ్యాపీ దూరంగా పద నువ్వు. అన్ని బెనిష్ అంతా బెనిష్ అని అట్రండి అందరు టెడి ఉజ్వల్ అట్ సైడ్ రండి. ఇవి పండ్లు నాకు చూడండి, ఇవి కడుక్కొని తినండి, భలే ఉంటాయి. స్వీట్ గా ఏముండవు, స్వీట్ గా అవి అయినా స్వీట్ గా ఉండవులే బాబా అవి. ఏ ఉడుపి అటు వెళ్ళిరా నువ్వు కూడా. ఒకేసారి పుడిగి పోసేద్దాం అనుకుంటారు. మళ్ళీ అన్ని కాయ ఇంకో కాయ పోసుకోవాలనుకుంటారు. బాబా లీవ్ పెట్టావా? నేను పిన్ని ఇస్తాను, పిన్ని ఇస్తాను. వెళ్ళేసి వచ్చేసాను ఇప్పుడు. హారిక వాడిని ఇట్లా ఆక్కో, హారిక ఫిజ్ గారిని. సాగర్ వాడిని తీసుకొచ్చేయరా. రే మంకీ రాకున్నారా సాగర్ నువ్వు? ఫస్ట్ టైం అంటే ఓన్లీ బేనిషా ఏమో అనుకున్నాము. బేనిషా కాకుండా ఇంకా 2 రకాలు ఉన్నాయన్నమాట ఈ మ్యాంగోస్లో ఇక్కడ. హారిక నువ్వు కూడా ఆడుకుంటున్నావా? సాగర్ అక్కడ ఆఫ్ చేశారా టీవీ కింద? వేస్ట్గా ఉంది చూడు. సునీల్ పెళ్ళేమో కానీ మామిడికాయలే ఉన్నాయి మోన. ఎక్కడ చూసినా మన ఇంట్లో ఇల్లంతా గలీజ్ చేసి పెట్టేస్తున్నారు. ఇల్లు చూసారు ఎంత గందరగోళంగా ఉందో. పాపం పిల్లలు ఆడుకుంటారు, మళ్ళీ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. సాగర్ గారు చూసారా హెల్ప్ చేస్తున్నాడు. తర్వాత ఎలాంటి హెల్ప్ అవుతుందో కూడా చూస్తూ ఉండండి. హాయ్ చెప్పు. హాయ్ బాయ్ బాయ్. హాయ్
చికెనా? తీస్తున్నాను విజయ్, నేను తీయకుండా ఎలా ఉంటాను విజయ్, నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అనుకో సునీల్కి. నిన్ను చూస్తూ ఉంటే విజయ్ నాకు అంకుల్ గుర్తుకొస్తా ఉంటారు విజయ్ నువ్వు చేస్తూ ఉంటే. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, మా మామయ్య ఉన్నప్పుడు విజయ్ని పిలిపిస్తారు. మా సునీల్ గురించి కనుక్కోవాలన్నా, సునీల్కి ఏమైనా చెప్పాలన్నా విజయ్తో చెప్తా ఉంటారనమాట. సో విజయ్ లేకుండా మా మామయ్య ఉండేవారు కాదు. మా మామయ్య ఉన్నారంటే మా మామయ్య పక్కన విజయ్ ఉండేవాడు. మోనా బొల్లే ఉంది మోనా. ఇది చికెన్ కదా మోనా? చికెన్ 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 మటన్ మటన్ లివర్ లివర్ చికెన్ చికెన్. ఎందుకు బిగ్ బాస్ చూసి లేదా? ట్రైనింగ్ అవసరం లేదు. రసం మటన్కి వైట్ రైస్. అవును, వెజిటేబుల్ రైస్ ఎలా పెడతామో చికెన్ బిర్యానీ అట్లా కొద్ది కొద్ది పెట్టేస్తే అడుగుతాం. వేసుకోరా వేసుకోరా బాగున్నట్టు వేసుకో. బాగున్నట్టు వేసుకో. 3 రకాల కాయలు ఎత్తుకో. 3 రకాల ఇప్పుడు ఇవి ఏందో ఇది అదే మాది మామిడికాయ తోట మనుషులు పెళ్లి మనుషులు అర్థం కావట్లేదు మోన. అన్నీ ఒకసారిగా వస్తాయి మనకి. ఏమి చెప్పు ఎవరు ట్రూతో చెప్తాను. నువ్వు ఇస్తాను చెప్పావా నాకు? నువ్వు చెప్పావా నాకు? ఫస్ట్ చెప్పు, నువ్వు చెప్పావా నాకు? నువ్వు 10,000 సీమని అపో ఎగ్జిట్ చెప్పేది సరే. ఇది అబ్బాబ్బా ఇందాక చెప్పానే ఇంకొక రకమైన హెల్ప్ కూడా చేస్తారు వీళ్ళు అనేసి. సో ఇదే అనమాట. ఆ రోజు బిజినెస్ గేమ్ ఆడారు. ఈ సాగర్ గాడు ఉంటే ఎలాంటి గొడవలు వచ్చేస్తాయంటే వీళ్ళందరికీ గొడవలు అయిపోయాయి లాస్ట్కి. బిట్టు మిల్కి మా ఫిజ్ గాడు ఒక రకంగా సతాయిస్తూ ఉంటే గోల చేస్తే వీళ్ళందరూ ఇంకొక రకంగా చేస్తారు. చేసి పాపం ఆకలి ఎక్కువైపోయింది, కూర్చునేసారు అన్నం తినడానికి. ఇంకా ఈ అన్నం తినేసి కామ్గా ఉంటారా అనుకుంటున్నారా? డైజెస్ట్ అవ్వద్దా? మళ్ళీ డాన్సులు చేస్తారు, మళ్ళీ గోల స్టార్ట్ చేస్తారు. సందడిగా ఉంటుందంటే పిల్లలతోనే కదా. ఇంకా మా సుదర్శన్ మటన్ చేసేస్తున్నా, చూపిస్తాను పదండి. ట్వెల్వ్ కేజెస్ బాబా అంత వేసారా? రైస్ నానబెట్టుకోవాలి కదా బిర్యానీకి. ఇంకా మటన్ చేయడం, చికెన్ చేయడం, బిర్యానీ చేయడం ఇవన్నీ ఎందుకో అర్థమైంది కదా మీకు. అప్పగింతలు అంటే పెళ్లి కూతురు వాళ్ళందరూ మన ఇంటికి వస్తారు. మా సునీల్తో అందరు వస్తారు. ఇంకా వాళ్ళందరికీ అన్నాలు పెట్టాలి కదా, భోజనాలు చేసి వెళ్తారు. సో దానికోసం ఈ హడావుడి అంతా. దెన్ ఇక్కడేమంటే బాస్మతి రైస్ 5 kgs నానబెట్టమన్నాడు సుదర్శన్. సో 5 kgs రైస్కి 6 kgs చికెన్, 6 kgs చికెన్, ఇంకా 12 kgs మటన్ ఏమో ఫ్రై లాగా చేసేస్తాము అంటున్నారు. ఇంకా మా కుమార్ ఆంటీ ఎంత బిజీగా ఉన్నారో చూస్తారు పదండి. చూసారా ఆ మామిడికాయలు అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడంలోనే బిజీగా ఉన్నారు. సరిపోతుంది కదా చాలంటే కేజీ చేసేద్దాం. చికెన్ 4 kgs అండి. 4 kgs మన
గ్యాస్ తెస్తారు మీరు. గ్యాస్ అంత తెస్తారంటనా? నువ్వు దూరంగా పోరా. పిల్లలందరూ ఒక దగ్గర ఉంటే ఈ ఫిజ్ గార్డ్ మాత్రము పెద్దవాళ్ళు వంటలు చేస్తూ ఉంటారు చూసారా, అక్కడే ఉంటాడు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. ఇంకా సుదర్శన్ ఏమంటే 5కి అలా స్టార్ట్ చేసేసాడు వంట చేయడము. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి కదా, ఇంకా వాళ్ళు వస్తారు అందరూ. ఇంకా సో అది ఫస్ట్ క్లీన్ చేసేస్తాను. ఇంకా ఇక్కడ లక్ష్మి రెడీ అవుతా ఉంది, ఎందుకంటే లక్ష్మి అక్కడికి వెళ్ళాలి కదా, ఆడపడుచు అక్కడికి వెళ్ళి ఇంకా వాళ్ళతో వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఏమంటే బిట్టుని మిల్కీని రెడీ చేయించేసి వాళ్ళిద్దరిని పడుకోపెట్టేసి పాపం తర్వాత ఇంకా రెడీ అవుతుంది, అంటే స్నానం చేసుకొని వచ్చేసింది. ఇంకా ఇల్లు చూసారు కదా ఎంత గందరగోళం చేసి పెట్టారో. హాల్ ఒక రకంగా ఉంటుంది, ఇంకా ఈ బెడ్రూమ్ ఇంకొక రకంగా ఉంటుంది. కిచెన్ అయితే చెప్పనవసరం లేదు, ఎంత బయట వంట చేస్తున్నా కానీ ఆ కిచెన్ కూడా గలీజ్ అయిపోతూ ఉంటుంది. సో నేను ఇంకా ఇదంతా క్లీన్ చేసి ఇంకా మోహన కూడా ఏదో బిజీగా ఏదో చేసుకుంటా ఉంది. దాని తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా వాళ్ళు వచ్చే లోపల ఏమంటే దేవుడికి దీపం పెట్టేసేయాలి. సో పిల్లల్ని కూడా రెడీ చేయించేసాను. సో వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. దాని తర్వాత మా సుదర్శన్ మాత్రం పాపం ఇంకా వంట చేస్తూనే ఉన్నాడు. ఆ మటన్ ఉడకాలి కదా, ఉడికించుకుంటానే ఉన్నాడు. మటన్ చేయాలి, బిర్యానీ చేయాలి, రసం చేయాలి, ఇంకా చాలా చేయాలి, అన్నం చేయాలి. సో నేనేమంటే ఇంకా టీ చేసుకుంటున్నాను. మా సునీల్ చూసారా ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. మధ్యాహ్నం ఇక్కడికి వచ్చేసాడనమాట. ఇంక ఈవినింగ్ మళ్ళీ వెళ్తున్నాడు, లక్ష్మిని తీసుకొని వెళ్తాడు. ఇంకా లక్ష్మి మోహన ఇద్దరు ఇక్కడ కూర్చొని అంటే బెడ్రూమ్లో రెడీ అవుతున్నారు. ఇంకా బయట సుదర్శన్కి మాస్టర్ తాతకి వీళ్ళందరికీ టీ ఇచ్చేసాను. ఇంకా నాకు మోహనాకి లక్ష్మికి అనేసి ఇంకా టీ తీసుకొచ్చేసాను. లక్ష్మి బ్యాంగిల్స్ అవే అన్నమాట, అడిగారు కదా ఏ బ్యాంగిల్స్ అని, అది చెప్తున్నాను. అంటే లక్ష్మి గోల్డ్ బ్యాంగిల్స్ చూపించమన్నారు కదా, సో అదే టీ తాగుతూ ఉంది చూసారా ఆ బ్యాంగిల్స్. లేకపోతే సునీల్ లక్ష్మి కార్లో వెళ్తారంట విజయ్ రమ్మన్నాడు. ఇంతే వాళ్ళు వెళ్ళిపోతే నేరుగా వచ్చేస్తారు కదా ఎక్కువ. అయ్యయ్యో దీంట్లో పడింది. ఇంకా లక్ష్మి సునీల్ వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే దీపం పెట్టేశాను ఇక్కడ. సో ఇల్లు చూసారా నీట్గా ఉంది, దాని తర్వాత గందరగోళం అయిపోతుంది. ఏమంటారు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ఇది హాయ్ చెప్పు, హాయ్ చెప్పుకుందో వచ్చాను హ్యాపీ హాయ్ చెప్పు. సరే నీ బల్లి కొనేది చెప్తా. ఖుషి హాయ్ చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. ఎవరు మిల్కీ? ఏ పాప ఏది, పాప పాప మిల్కీ ఏది, మిల్కీ మిల్కీ దాన చూడు 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 ఫోన్ జీ దండం పెట్టు, జీ దండం పెట్టుకో, దండం పెట్టుకో, జే దండం పెట్టుకో. మనం వెళ్దాం, అమ్మ దగ్గరికి వెళ్దాం. ఏడో అదిగో ఫిజ్ గార్డ్, చూడు ఫిజ్ గార్డ్, ఫిజ్ గార్డ్ ఎక్కడ చూడు. అది వెళ్దామా, ఫిజ్ గార్డ్ దగ్గరికి వెళ్దామా. ఏడోకూడదు, అమ్మ వచ్చేస్తుంది. ఇదిగో ఆకాశ ఆడుకుంటున్నారు. ఖుషి అక్క ఆడిపించుకుంటే రే నువ్వు కూడా ఉజ్వల్ బిట్టు దగ్గరికి వెళ్ళేసి బిట్టుని తెచ్చుకోండిరా. బిట్టు ఏడుస్తున్నాడు, స్లోగా ఏదో మాటలు మంచిగా మాట్లాడి తీసుకొచ్చుకో. వచ్చేసాడు బిట్టుగాడు. ఆంటీ లక్ష్మి ఏమంటే మిల్కీని బిట్టుని పడుకోపెట్టేసి ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది ఒకటే. ఇంకా వెళ్ళు లక్ష్మి మెద్దరం చూసుకుంటా ఉంటాంలే అని చెప్పాను. అందుకే అనమాట పక్కన లేసేసారు, సినిమా చూపించారు. ఏమది బాబా దాంట్లో మసాలా వేసి బిట్టుగా ఏడ్చుకుంటా ఉన్నాడు బాబా. అచ్చుడా హే బాబా స్లోగా, అదేం బాబా ఫైర్ గార్లిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తున్నావు. ఫైర్ చూసావా మిల్కీ, ఫైర్ చూసావా బాబా చూడు.
విక్కీని హ్యాండిల్ చేయడం మాత్రం ఈజీగానే ఉంది. మా బిట్టుగాని హ్యాండిల్ చేయడం మాత్రం ఎంత కష్టమైందో. లాస్ట్కి మా అత్తయ్య ఎత్తుకుంటే కొంచెం కామ్ అయ్యాడు వాడు. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళు బయలుదేరేశారంట. సో ఇంకా ఒక 5 మినిట్స్లో ఇక్కడ ఉండిపోతారు. అందుకే ఎర్నీళ్ళు చేసుకుంటున్నాము. ముందుగానే ఎర్నీళ్ళు చేసి పెట్టుకోకూడదు కదా, వాళ్ళు బయలుదేరి వచ్చేస్తున్నారు అంటే చేసి పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏమంటే శిరీష వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళందరూ వచ్చేసారు. అక్కడే ఉండు సునీల్. లక్ష్మి లక్ష్మి నా కాళ్ళు అది లోపలికి వెళ్ళిపో. జరుక్కో. ఎన్నైనా పోయి చక్క అక్కడ చెక్క జరుక్కో. మీరు వచ్చేంట పిల్లలు పిడుగులు నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చో. కూర్చోరా, నువ్వు మా గెస్ట్ రా ఇప్పుడు. వాడు రేవతి కూర్చోండి. అట్లా వెళ్ళి పప్పా జరుక్కో పప్పా. ఇంకా మా వెంకట అన్న చెప్పింది విన్నుంటారు కదా, తాగకపోయినా 2 గ్లాసుల్లో వాటర్ ఇవ్వాలంట అందరికీ. ఏమ్రా ఛాన్స్ ఇంకా రాలేదు కదా. ఇప్పుడు వేయలేదా? ఆ రోజు రసం చాలా బాగుంది. నీకు ఒక్కడికి నచ్చలేదు కుమార్, అందరికి బాగుంది. ఏ అక్కడ బయటికి వెళ్ళదు, కొడతా నిన్ను. తెల్లగడ్డ ఇక్కడ వచ్చి జయమ్మ ఆంటీ వీడియో తీస్తున్నారు. నేనేమంటే శిరీష కోసం కాఫీ చేస్తున్నాను. కాఫీ అంటే ఇష్టం అంట, సో కాఫీ చేస్తున్నాను. మా మోహన్ ఏమో స్ట్రాంగ్ టీ చేసింది మా సాయి కోసము. సాయి అంటే తెలుసు కదా, శిరీష వాళ్ళ తమ్ముడు. వాడే అడిగాడు స్ట్రాంగ్ టీ కావాలి నాకు అనేసి. సో కాఫీ టీ రెడీ అయిపోయాయి.
చల్లగా కావాలి. చల్లగా స్ట్రాంగ్ ఎలా ఉంటుంది నీకు? చల్లగా ఉంది స్ట్రాంగ్ ఖుషి మోసుకో తడిచిపోయినట్టున్నాడు. ఇంకా బిర్యానీ చూసారా, ఇంకొద్దిగా ఒక 10-15 మినిట్స్ ఉంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. పాపం మా సుదర్శన్ చెమటలు కారిపోతున్నాయి కదా. ఎట్లా చూసింది తెలుసా? హాయ్ చెప్తా, హాయ్ చెప్పు. భలే ఉన్నాడు మాస్టర్. మా ఢిల్లీ కూడా చూపించాను కదా, చూసారా, కనిపించాడా? కొద్దిసేపే తీశాను, మళ్ళీ నాకు కనిపించలేదు మా ఢిల్లీ. మళ్ళీ మీరు అడుగుతారు కదా, అందుకే చెప్తున్నాను. సో ఆ రోజు ఏమేమి చేశాము అనేది చూపిస్తున్నాను. సో బిర్యానీ చేశారు, దాని తర్వాత మటన్ ఫ్రై చేశారు, అన్నీ ప్రతి ఒక్కటి సుదర్శనే చేశాడు. ఇంకా అన్నము, దాని తర్వాత రైతా, ఇంకా ఇప్పుడే రసం తీసుకొచ్చేసి రసం కూడా మా సుదర్శనే చేశాడు. ఇంకా చికెన్ ఫ్రై చేయాలి, అదేమంటే కుమార్ చేస్తాను అన్నాడు. చికెన్ ఇంకా రాలేదన్నమాట. అవును, ఇప్పుడే చెప్పాడు. అయ్యో కరోనా ఏమో అదంతా ఏం లేదు, వాడటట్టు మేము అనుకున్నాము. సాగర్ కాడ కదా. మా సుదర్శన్ చూసారా, ఎవరు వడ్డించడానికి కూర్చునేస్తారో అని టెన్షన్ అనమాట. ఫస్ట్ వెళ్ళి కూర్చునేసాడు. సుదర్శనే అందరికీ వడ్డించాలనుకుంటా ఉంటాడు ఎప్పుడు. అందరికీ ఎంతెంత కావాలి, ఎంతెంత పెట్టాలి, సో అవన్నీ చూసుకుంటాడు సుదర్శనే. సరే కానీ వాటర్ బాటిల్ ఒక్కొక్క బాటిల్ ఇద్దరికి వేస్ట్ చేస్తారు పిల్లలు అనేసి. ఏం బాబా, బిర్యానీ ఫస్ట్ కొద్దిగా పెట్టు బాబా, మళ్ళీ కావాలంటే పెట్టుకుంటారు. అంతే, రైస్, రసము. ఏ బేబీ మిల్కీ, హాయ్ చెప్ప, హాయ్ చెప్పు. లక్ష్మి నీ హెయిర్ స్టైల్ చూస్తున్నా, నాకు సుగుణ ఆంటీ గుర్తుకొస్తా ఉంది. సుగుణ ఆంటీ కూడా అలానే వేసుకుంటారు. వెనక్కి తిరుగు, సేమ్ నిజంగా అట్లే వేసుకో. అప్పుడు అనుకునే వాళ్ళం కదా సుగుణ ఆంటీ ఎలా వేసుకుంటుందో అనేసి. నువ్వు వేసుకుంటున్నావు కదా. ఇంకా మా సాయికి ఏమంటే కార్తీక దీపం ఫేవరెట్ సీరియల్ అంట. ఆ సీరియల్ పెట్టమని అడిగాడు, అందుకే సీరియల్ పెట్టాము. అది చూస్తా తింటున్నాడు అనమాట అక్కడ. ఇంకా నాకేం కనిపించట్లేదు అక్క. చూపించు అది థమ్స్ అప్. కలర్స్ కనిపిస్తుంది. మోహన్ అక్క, అందరికి అది ఇక కోక్ పెట్టే అయ్యొద్దు. అబ్బు బాగా వచ్చిందా అబ్బు బిర్యానీ?
ఏ మీకు పెట్టలేదా ఇంకా? ఇల్లు చూసారా ఎంత సందడిగా ఉందో, గోలగా ఉందో, పిల్లలతో పెద్దవాళ్ళతో ఆ టీవీ సీరియల్తో గందరగోళంగా ఉంది కదా. ఇంకా ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడము, అప్పుడే కదా కలుస్తూ ఉంటారు, ఏదో మాటలు ఉంటాయి, అలా ఎంత బాగుంటుందో కదా. ఏ మాస్క్ తీరా తినేటప్పుడు. ఇంకా కుమార్ చేస్తాడు చికెన్ అని చెప్పాను కదా, ఇది చికెన్ రోస్ట్ చేశాడు. ఎంత బాగుందో అసలు, అన్నీ బాగున్నాయి. బిర్యానీ అయితే సూపర్. బిర్యానీ అయిపోయింది కానీ వైట్ రైస్ అట్లే మిగిలిపోయింది. అందరూ ఏమంటే మళ్ళీ బిర్యానీయే పెట్టించుకొని తిన్నారు. వైట్ రైస్, రసం, మటన్ అట్లా, అది మటన్ కూడా అయిపోయింది కానీ రసం, వైట్ రైస్ కొంచెం మిగిలింది అనుకుంటాను. ఇంకా ఆంటీ ఇంకా బయలుదేరేస్తారు కదా, సో ఆంటీకి పెట్టాలి కదా, శిరీష వాళ్ళ మమ్మీకి. సో అవన్నీ ఎత్తి పెట్టుకుంటున్నాము. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చి ఉంటారు కదా, ఫ్రూట్స్, ఇంకా స్వీట్స్, ఆకు ఒక్కలు, సో అవన్నీ ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు కదా, వాళ్ళందరికీ మనము బ్లౌజ్ క్లాత్ పెట్టేసి ఇంకా ఇవన్నీ తాంబూలం ఇచ్చి పంపించాలి కదా. ఇంకా దానికి నేను మోహన అని చూసుకుంటున్నాము. మా అత్తయ్య దగ్గర ఉన్న ఇత్తలి బిందెలు అమ్మేస్తాను అన్నాడు మా సుదర్శన్. మా శిరీష ఏమంటే ఎక్స్ట్రాగా 2 తెచ్చింది, మళ్ళీ ఇప్పుడేమంటాడో తెలియదు. సో వాళ్ళు లడ్డూలు, జాంగ్రీలు, మైసూర్ పాక్ ఏమో స్వీట్స్ తెచ్చారు. సో అవన్నీ పెట్టేసి ఇంకా చీర పెట్టేసి ఆకు ఒక్క, బొట్టు, పసుపు కుంకుమ, గాజులు అవన్నీ పెట్టి ఇచ్చేయాలి. పక్క జరుగుతుంది. అందరు కొద్ది పెట్టేద్దాం. సో ఫస్ట్ ఏమంటే పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు వచ్చి ఉంటారు కదా, సో వాళ్ళకి తాంబూలాలు ఇచ్చేసామంటే వాళ్ళు ఇంకా బయలుదేరేస్తారు కాబట్టి ఇంకా అందరికి ఇచ్చేస్తున్నాము. ఇంకా తినేమంటే రేవతి, శిరీష వాళ్ళ మేనమామ భార్య అనమాట. ఇంకా శిరీష వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు బయలుదేరేటప్పుడు ఇంకా అందరు ఆడపిల్లలు ఎలా ఏడుస్తారో అలానే బాధపడడం స్టార్ట్ చేసింది, ఏడుస్తూ ఉండింది. కడుక్కొని వచ్చేస్తా మీకు కొట్టి. ఇవన్నీ సరిస్తే వచ్చేస్తాం మేము. ఎప్పుడు నేను ఏడా ఉంటాను, మీరే. మా సుదర్శన్ చూసారా, శిరీష వాళ్ళ హౌస్ 5 minutesలో వచ్చేస్తుందంట, దానికి కూడా ఏడవాలమ్మా అంటున్నాడు. హైదరాబాద్ నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారంట. నా పేరు చెప్పచ్చు కదా మంచిగా, అలా అనకుండా హైదరాబాద్ నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు చూడమ్మా ఇక్కడ అనేసి అంటూ ఉన్నాడు. దెన్ ఇంకొకటి ఏమంటే శిరీష వాళ్ళ డాడీ, నీకు ఇప్పుడు అమ్మ నాన్న ఎవరంటే సుదర్శన్ నాన్న, ఇంకా ఆశాని అమ్మ ఏం కావాలన్నా, ఏ బాధ ఏదైనా సంతోషమైనా వాళ్ళతోనే చెప్పుకోవాలి అనేసి అంటున్నప్పుడు నాకు ఎంత బాధ వేసేసిందో, నాకే ఏడుపు వచ్చేసింది. శిరీష ఏమో కానీ ఆ టైంలో ఎంత ఓదార్చినా బాలే బాధగా ఉంటుంది కదా, మెయిన్గా ఓదార్చుతుంటే ఇంకా ఎక్కువ బాధగా ఉంటుంది. ఏమైనా ఉంటుంది
హారిక అను వాళ్ళు ఎలాగో నాకు శిరీష కూడా అంతే కదా. సో అదే చెప్తున్నాను, కోడలిలాగా అనుకోకు, కూతురులాగా అనుకో, చూసుకుంటాను మంచిగా అనేసి మాట ఇచ్చాను. బేబీయా పెద్దమ్మ జరుక్కో. అమ్మ బాబోయ్, అమ్మ నువ్వు ఆశ పట్టద్దు, పెట్టేస్తా పెట్టమని నీకన్నా పెద్ద నువ్వు పెట్టుకుంటురా, నీకన్నా చిన్న దగ్గర నువ్వు పెట్టుకో. ఇప్పుడే చెప్తున్నా తెలుసుకుంటాను అంటే అక్కోళ్ళు వీళ్ళు అక్కోళ్ళు కాబట్టి పెట్టుకోరైనా ఎవరైనా అయ్యో పెట్టండి అవే పెట్టుకోవాలి, పెట్టుకుంటావు పెట్టుకుంటాను అంటే చెప్పించిన అర్ని పక్కకు వచ్చే లోపల ఆడికి వచ్చేసింది నువ్వు. అవునా? హ్యాపీగా నా వల్ల అయితే నేను వచ్చే లోపల వేసి వెళ్ళిపోయింది అడిగి, లేదా డేడ కూర్చోబెట్టదు పాపం. కొడుతుంది అమ్మ. చూసారుగా, యాపీకి దెబ్బ తగిలింది, ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా ఏడుస్తూనే ఉంటుంది, ఇంకా మూలుపుతానే ఉంటుంది, ఇంకా దిగదనమాట, ఎత్తుకొనే ఉండాలి. యాప్ కుట్టి హ్యా చెప్పు సైడ్ పాప దెబ్బతో చూడు మా మోహన్ ఎలా తాగుతుంది చూడండి, తాగకూడదు అవే తాగుతూ ఉంటుంది, తినకూడదు తింటా ఉంటుంది. చూడు మళ్ళీ ఎవరు నువ్వు తాగకూడదు అంటే ఆంటీ మా సునీల్ తెలిసే కొట్టేస్తాడు ఆంటీ. అవునా? హాయ్ చెప్పు హాయ్ చెప్పు. వాళ్ళంతా ఏడే కదా ఉన్నారు, నిన్నంతా ఏడే సాయంత్రం దాకా నిన్నంతా ఇక్కడే ఉన్నారంట వాళ్ళందరూ. నువ్వు చేసింది వాళ్ళకి తెలుసు. బాబా అయిపోయిందా అందరికి? వాళ్ళు అవుతున్నారు. ఓయమ్మా, ఇంకా ఇతని పేరు తిరుమల, మా జయమ్మ ఆంటీ కొడుకు. ఇంక లాస్ట్లో వచ్చాడు, అప్పుడు అన్నం తింటున్నాడు. ఇంకా హ్యాపీకి అన్నం పెడుతున్నాను. మా బిట్టు మిల్కి కొంచెం అలవాటు అయ్యారు, చూస్తున్నారా? డస్ట్బిన్ వాడే వాళ్ళకి డస్ట్బినే గుర్తొస్తుంది. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. కమెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, కొంచెం బిజీ ఉంది, ప్లీజ్ ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.